రొమాంటిక్ లవ్ స్టోరీస్ కి క్యారెక్టర్ అడ్రస్ గా ఉన్న బాలీవుడ్ ఇప్పుడు కంప్లీట్ గా యాక్షన్ ట్రాక్ ఎక్కేసింది. ఒకవేళ స్టార్ హీరోలు లవ్ స్టోరీస్ చేస్తున్నా ఫుల్ యాక్షన్ తోనే ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. మరి హిందీలో ఏ హీరోలు లవ్ స్టోరీస్ చేస్తున్నారు? బాలీవుడ్ లో వ్యాలంటైన్ వీక్ లో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ రిలీజ్ అయింది. షనయా కపూర్, ఆదర్శ్ గౌరవ్ లీడ్ రోల్స్ లో రొమాంటిక్ డ్రామాగా తూ యామే సినిమా ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే రోజు రిలీజ్ అయి ఆకట్టుకుంటోంది. ఓ ప్రాజెక్ట్ పని కోసం ఇద్దరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎలా స్ట్రగుల్ అయ్యారు అనే కాన్సెప్ట్ లో ఈ లవ్ స్టోరీ తెరకెక్కింది. లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్ అయిన సంజయ్ లీలా భన్సాలి ప్రొడ్యూసర్ గా దో దివానే షెహర్ మే అనే క్రేజీ లవ్ స్టోరీ రాబోతోంది. సిద్ధాంత్ చతుర్వేది, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా, రవి ఉద్యావర్ డైరెక్షన్ లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా ఈ నెల 20న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. రెండు డిఫరెంట్ బ్యాక్ గ్రౌండ్స్ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఎలా ప్రేమలో పడతారు అనే కాన్సెప్ట్ లో దో దివానే షెహర్ మే మూవీ తెరకెక్కింది. వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్న బాలీవుడ్ హీరోల్లో ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తూ తన రూట్ సపరేట్ అని ప్రూవ్ చేసుకుంటున్నారు ఆయుష్మాన్ ఖురానా. అలా ఈసారి క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీ పతి పత్ని ఔర్ వో దో మూవీతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. 2019లో వచ్చిన పతి పత్ని ఔర్ వో సినిమాకి సీక్వెల్ గా ఈ మూవీ రాబోతోంది. ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్, వామిక లీడ్ రోల్స్ లో మార్చి 4న హోలీ రోజు సినిమా రిలీజ్ అవుతోంది. హీరోయిన్ గా డిఫరెంట్ జానర్స్ చేస్తున్న అనన్య పాండే ఈసారి అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొస్తోంది. కిల్, బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ సినిమాలతో ఫుల్ పాపులర్ అయిన హీరో లక్ష్యతో హీరోయిన్ గా చాంద్ మేరా దిల్ సినిమా చేస్తోంది అనన్య పాండే. కరణ్ జోహర్ ప్రొడక్షన్స్ లో ఏప్రిల్ 10న రొమాంటిక్ లవ్ స్టోరీ చాంద్ మేరా దిల్ గ్యారంటీగా మంచి రిజల్ట్ అందుకుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తోంది టీం. ఎలాంటి జానర్ మూవీస్ చేసినా అందులో కంపల్సరీగా క్యూట్ లవ్ యాంగిల్ ఉండేలా చూసుకునే అమీర్ ఖాన్ కొడుకు జునైద్ హీరోగా లవ్ స్టోరీ తెరకెక్కుతోంది. సాయి పల్లవి, జునైద్ ఖాన్ హీరో హీరోయిన్లుగా ఏక్ దిన్ అనే లవ్ రొమాంటిక్ సినిమా రాబోతోంది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన ఈ ఏక్ దిన్ సినిమా మే 1న ఫైనల్లీ థియేటర్లోకి వస్తోంది. ఫారిన్ మూవీకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.